జనవరి 2026లో మేషరాశివారికి కెరీర్, వ్యాపార రంగంలో కొత్త అవకాశాలు వస్తాయి. చేసే పనిలో పురోగతి, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. ఆర్థికంగా బలం చేకూరుతుంది. మీరు ధైర్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. మీలో కొత్త ఆలోచనలు మొదలవుతాయి. గతంలో వాయిదా పడిన పనులు ఇప్పుడు పూర్తి అవుతాయి. కానీ ఏలినాటి శని ప్రభావం వల్ల కుటుంబంలో కొన్ని సమస్యలు ఎదురవుతాయి. కొంత అనారోగ్య సమస్యలు కూడా ఏర్పడతాయి. ఎంతో కొంత మానసిక ఒత్తిడి ఉన్నా మీరు వాటిని ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొంటారు. ప్రేమ, వైవాహిక జీవితం మీకు అనుకూలంగా ఉంటాయి. ముఖ్యంగా మహాలక్ష్మీ రాజయోగం వల్ల లాభాలు, ప్రయోజనాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు, ఉద్యోగంలో పురోగతి మరియు సీనియర్ల మద్దతు లభిస్తాయి. అయినప్పటికీ కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి. మీ పై అధికారులతో మాటల వల్ల సమస్యలు ఏర్పడవచ్చు. వ్యాపార రంగం వారికి లాభాలు వచ్చే అవకాశముంది. వ్యాపారస్తులకు నెమ్మదిగా లాభాలు పెరుగుతాయి. జనవరి 18 నుండి మహాలక్ష్మీ రాజయోగం కారణంగా మేషరాశివారికి వ్యాపార రంగం, వారికి నిరుద్యోగులకు మరియు పెట్టుబడులకు లాభాలు కలుగుతాయి. ఆర్థికంగా మేషరాశివారికి ఎలా ఉందంటే, ఆదాయం నిలకడగా ఉంటుంది. అనవసరమైన ఖర్చులు పెరిగే అవకాశం ఉంటుంది. పెట్టుబడులు పెట్టే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. మీ పాత బాకీలు వసూలయ్యే సూచనలున్నాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. జనవరి నెల పెట్టుబడులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావడానికి మీకు కొన్ని సమస్యలు ఏర్పడవచ్చు. ఆరోగ్యమిని కుటుంబం. ఏలినాటి శని ప్రభావంతో తలనొప్పి, ఒత్తిడి, నిద్ర, కాళ్ల సమస్యలు వంటివి ఉండవచ్చు. కొంత మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ధ్యానం మరియు చిన్న చిన్న వ్యాయామాలు మీకు మేలు చేస్తాయి. కుటుంబంలో పెద్దల ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి. ప్రేమ సంబంధాలు, వైవాహిక జీవితం అనుకూలంగా ఉంటాయి. ప్రేమికులకు ఇది మంచి సమయంగా చెప్పవచ్చు. ప్రేమికుల మధ్య మంచి సంబంధం బలపడుతుంది. జనవరి 2026 మేషరాశివారికి మిశ్రమ ఫలితాలనిస్తుంది. ముఖ్యంగా మహాలక్ష్మీ రాజయోగం వల్ల ప్రయోజనాలను అందిస్తుంది. కాని ఏలినాటి శని ప్రభావం వల్ల ఆరోగ్యంపై కొంచెం శ్రద్ధ అవసరం. పరిహారాలు: ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా చదవండి. వీలైతే ప్రతి మంగళవారం ఆంజనేయస్వామి గుడికి వెళ్ళండి. ఇవి కేవలం సాధారణ రాశి ఫలితాలు మాత్రమే. మీ వ్యక్తిగత జాతకం, లగ్నం, గ్రహస్థితులు ఆధారంగా ఫలితాలు మారుతాయి.